హాయ్ అండి. ఐయామ్ మను చౌదరి. చాలామంది మాకు నిద్ర పట్టడం లేదు. మేము వెయిట్ తగ్గాలనుకుంటున్నాం. కానీ తగ్గలేకపోతున్నాం. అండ్ మాకు బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తున్నాయి. అండ్ మాకు ఆకలి వేయట్లేదు సరిగ్గా. అండ్ మాకెప్పుడు చిరాకుగా, డిస్ప్రెషన్‌గా ఉంటున్నాం అనని కొంతమంది. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కో ప్రాబ్లమ్. అన్ మళ్ళీ హెల్తీగానే ఉంటారు. చెకప్స్ చేసుకుంటే ఏ ప్రాబ్లము ఉండదు. సో, నేను చెప్పిన ఈ 5 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ వీళ్ళకి బాడీలో ఉన్న డిసీజ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లీప్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం. అండ్ నెగెటివ్ ఆలోచన అనేది ఎక్కువగా ఉండడం. అండ్ ఎక్కువగా అతిగా ఆలోచిస్తూ ఉంటారు. సో, ఈ మెయిన్ పెద్ద జబ్బులేవి అనంటే ఈ మూడే. ఈ 3 జబ్బుల వల్లనే ఈ ప్రపంచంలో జబ్బులన్నీ వచ్చేది. మనకి ప్రతి ఒక్క మనిషికి. ఫస్ట్ మనకి ఒక జబ్బొచ్చిందన్నా, మనకి నిద్ర సరిగ్గా లేకపోతేనే ఏదైనా కూడా. స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటే నిద్ర బాగా వస్తది. అండ్ మనకి నెగెటివ్ మైండ్ ఉన్నా కూడా ప్రతీదీ మనం నెగెటివ్‌గా ఆలోచించుకుంటూ, నెగెటివ్‌గా మాట్లాడుకుంటూ ఉన్నా గూడా మనకి డిసీజెస్ అనేవి గూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. చాలా మందికి నెగెటివ్ వల్ల ఎందుకొస్తదండి? డిసీజులు దానివల్ల బాక్టీరియల్, ఫంగస్ వల్లనే అని కొంతమంది అనుకుంటారు. లేదు. అవి ఒక రకంగా అయితే జబ్బులు రావడానికి రీజను. కొంత మన ఆలోచన విధానం వల్ల కూడా మనకు డిసీజులొచ్చే ఛాన్స్ ఉన్నది. కానీ ఇది అందరికీ తెలీదు. అలా ఎందుకొస్తదిలే అని అనుకుంటారు. మనకి నిద్ర సరిగ్గా లేకపోయినా గూడా బాడీలో మనకి డిసీజులనేవి వస్తాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ గూడా వచ్చే ఛాన్స్ ఉంది. మనకి స్లీప్ లేనప్పుడు ఏమవుద్ది అనంటే మనకి బాడీలో పనిచేసే ఆర్గానిక్ సిస్టమ్ అంతా గూడా కరెక్ట్‌గా ఉండదు. సో, దానివల్ల అన్ని డిసీజులొస్తాయి. అండ్ కొంతమంది ఏంటి అంటే ఎప్పుడు డిస్పిరేషన్‌లో ఉంటూ ఉంటారు. ఉంటేనేమో బాగా డిస్పిరేషన్‌లో ఉంటారు. లేదు అనంటే చాలా యాంక్సైటింగ్‌గా ఉంటుంటారు. సో, అలాంటి వాళ్ళందరూ ఏంటి అనంటే ఫస్ట్ ఈ డిస్పిరేషన్ నుంచి బయటికి రావాలి. నేనింతే, నా బతుకింతే, నాకదుంది, నాకా ప్రాబ్లమ్ ఉంది, నాకా జబ్బుంది, తగ్గదు, ఇంక నేను బతకను అన్న దాంట్లోకి వెళ్తారు. అది హెల్త్ ఇష్యూ గాని, ఫ్యామిలీ ప్రాబ్లమ్ గాని, పర్సనల్ ప్రాబ్లమ్ గాని. సో, ఇలాంటి వాళ్ళందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది పాజిటివ్ మైండెడ్‌తో ఉండాలి. ఆలోచన విధానం మార్చుకోవాలి. మన కోసం మనం బతకాలి. మన పనులు మనమే చేసుకోవాలంటే చక్కగా లేచి ఎర్లీ మార్నింగ్ పరిగెత్తాలి. నైట్ 10 కల్లా మొబైల్స్ క్లోజ్ చేసేసి ఏది ఎలాగ జరిగితే ఎలా జరిగేది అలా జరుగుతుంది. ఓకే. మనం చేయాల్సింది చేస్తున్నాము కదా! అన్న కాన్సెప్ట్ పెట్టుకొని చక్కగా 9:30 కల్లా మొబైల్స్ పక్కన పెట్టేసేసుకొని చక్కగా నిద్రబోండి. అతిగా దేని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల పనులనేవి జరిగిపోవు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న మీ పిల్లలు మారాలి అంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తే మారరు. వాళ్ళకి మంచి చెడు చెప్పి వదిలేస్తే అది వాళ్ళు తెలుసుకున్నప్పుడు మారతారు. అర్థమవుతుందా? అండ్ సేమ్ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు గూడా అంతే. చాలా భయపడిపోతూ ఉంటారు. సమ్ క్రోనిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళని చూస్తే చాలా బాధనిపిస్తది. ఎక్కువగా డిస్పిరేషన్‌కి వెళ్తూ ఉంటారు. ఏడుస్తారు. మాకు ఈ ప్రాబ్లమ్ తగ్గదు కదండీ! ఇంక మేము బతకం కదా! అని అంటారు. ఇట్స్ రాంగ్. ఏదైనా కూడా విల్ పవరే మనకు ధైర్యం. మనకి మనమే బతికించుకోగలం. సో, విల్ పవర్ కరెక్ట్‌గా ఉండి, పాజిటివ్ మైండెడ్‌తో ఉండి, లైక్ స్లీప్ అనేది మినిమమ్ 10 అవర్స్ లోపల ఈ 7 అవర్స్ దగ్గర నుంచి 10 అవర్స్ వరకు. ఈ మధ్యలో ఎంత నిద్రబోతే అంత మంచిది మీరు. ఎన్ని గంటలు నిద్రబోతే అంత హెల్తీగా ఉంటారు. సో, ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఏ జబ్బులు రావు. అండ్ ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా కంట్రోల్ అవుతాయి. సో, దీని గురించి నన్ను కన్సల్ట్ అవ్వాలంటే స్క్రోల్ మీద నా నంబర్ కనిపిస్తది. థాంక్ యూ.